హలో అండి అందరికీ. నేను మీ లక్ష్మిని. అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి. సో మనకి ఇండియాలో దీపావళికి ఎలా మనం క్రాకర్స్ యూజ్ చేస్తామో, అమెరికాలో ఫెస్టివల్కి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు క్రాకర్స్ తోటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో మనకి జూలై 4 అనేది ఇండిపెండెన్స్ డే అండి అమెరికాలో. సో ఆ రోజైతే వాళ్ళైతే ఫైర్ వర్క్స్ అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ లాగైతే చేసుకుంటారండి. సో ఒక ఈవెంట్ లాగైతే ఫైర్ వర్క్స్ అయితే సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈరోజు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మంత్ ఫస్ట్ ఫ్రైడే ఉంది కదండి. మంత్ ఫస్ట్ ఫ్రైడే కూడా అయితే ఒక పెద్ద ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తారండి. ఈసారి ఏంటంటే రెండు కలిసి వచ్చాయండి, సేమ్ డే వచ్చాయి. సో మేము ఉంటున్న సిటీలో ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేది చూడండి. మేము కూడా అయితే ఫస్ట్ టైం వెళ్ళామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో బట్ రియల్గా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఈవెన్ రోడ్స్ మీద అయితే ఆ రోజు అయితే చాలా తక్కువ ఉన్నాయండి కార్స్ అవి కూడా. సో మేము ఆల్మోస్ట్ 6:30కే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామండి, ఎండ్ ఉందనేసి. సో ఆ టైంకి ఎంతమంది ఉన్నారంటే అక్కడ చాలామంది ఉన్నారండి. ఇట్స్ లైక్ ఎ బిగ్ ఫెస్టివల్ లాగా ఉన్నారండి. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా సెలబ్రేట్ చేస్తారని. సో అలా అనుకొని ఉంటే ముందే వెళ్ళుండే వాళ్ళము. సో అవుట్ సైడ్ కూడా రోడ్స్ చూస్తున్నారు కదండి. సో ఖాళీగా ఉన్నాయి. అబ్బా సూపర్గా ఉందండి వ్యూ కూడా చూడటానికి మాత్రం. సో ఇక్కడ ఏంటంటే అందరికీ కార్స్ ఉంటాయి కదండి, ఇంకా అస్సలు కుదరదండి ఆ పార్కింగ్ అనేది మాత్రం. సో మేమైతే ఈవెంట్కి ఒక 5 to 6 minutes ముందే పార్కింగ్ చేసుకొని వాక్ చేసుకుంటూ వెళ్తున్నామండి. చూసారు కదండి, అందరు అడుగుతారు కదా అక్కడ ఎవరు నడవరా అసలు కనిపించరని. సో ఈ రోజైతే చూడండి ఎంతమంది వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈవెంట్ కోసం అనేది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తారండి. సో ఇంకా ఈవెంట్ మాత్రం సూపర్గా చేశారండి. మీరు కూడా చివరి వరకు చూడండి, షాక్ అవుతారు, అంత బాగా చేశారు. సో ఇది వచ్చేసరికి డౌన్ టౌన్లో అండి. సో మేము ఉంటుంది ఒక విలేజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్ చేస్తుంది డౌన్ టౌన్లో అండి. సూపర్గా ఉన్నాయండి హౌసెస్ కూడా ఇక్కడైతే. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇలాగా హ్యాండ్కి బ్యాండేజెస్ లాగా, సో అలాంటివి ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా, సో ఇంకా అవి గ్లాసెస్ అవి ఇచ్చారండి. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ దండలు ఇలాంటివి. సో ఐ లవ్ యూఎస్సీ అలాంటివి ఉన్నాయండి. సో మా వాళ్ళైతే హ్యాండ్కి అండ్ గ్లాసెస్ అయితే తీసుకున్నారండి, సన్ గ్లాసెస్. సో ఆ తర్వాత అయితే అక్కడ ఆడుకోవడానికి బౌన్సింగ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసరికి తినేవి అయితే ఇస్తున్నారండి. సో చాలామంది క్యూలో అయితే నిల్చున్నారండి. మేము కూడా అయితే నిల్చొని తీసుకున్నాము. ర్యాపర్స్ ఇలాంటివి ఇచ్చారు. సో ఆ తర్వాత అయితే ఇక్కడ ఇది ఫ్రైడే ఈవెంట్ అండి. ఇక్కడ బౌన్సింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా హార్స్ రైడింగ్ ఇవన్నీ ఫ్రీనే అండి. సో చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారండి ఈ ఈవెంట్ మాత్రం. సో మా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఈవెన్ మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి సో చూడటానికైతే చాలా బాగా అనిపించిందండి. సో చూసారు ఇంకా మా చిన్నోడైతే నెక్స్ట్ టైం నేను టర్న్ అని ఆడుతున్నాడు. సో వాళ్ళైతే దగ్గర ఉండి ఆడిస్తున్నారండి, ఎంత ఓపిక్గా ఆడిస్తున్నారో మాకే షాక్ అనిపించింది. సో ఇది ఫ్రైడే ఈవెంట్ వచ్చేసరికి 4 to 9 అండి. చాలా బాగా చేశారు. షార్ప్గా 9 కల్లా క్లోజ్ చేసేసారండి. సో ఇంకా తర్వాత అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాల్స్ ఉన్నాయండి. సో ఎవ్రీ ఫ్రైడే ఇంతే ఉంటుందంటండి. కొన్ని వచ్చేసరికి ఫ్రీ స్టాల్స్, కొన్ని ఏమో పెయిడ్ ఉంటాయంట. సో మనం పెయిడ్ దగ్గర ఎలాగో ఏం కొనుక్కోలేమండి, అక్కడ ఏవేవో ఉన్నాయి. సో ఫ్రీ స్టాల్స్ దగ్గర అవి ఇవి కొన్ని తీసుకున్నామండి. సో పెన్సిల్స్, పెన్స్, ఇంకా ఇలాగా ఫైర్ ఇంజిన్ క్యాప్స్ ఇలాగా ఉన్నాయండి, పిల్లలు ఆడుకునేవి అలాగా. సో ఇవన్నీ అయితే తీసుకున్నామండి. ఇంకా తీసుకున్న తర్వాత అక్కడైతే మ్యూజిక్ ఈవెంట్ అనేది జరిగిందండి. సో ఇది సేమ్ ఫ్రైడే ఈవెంట్లోనే అండి. సో చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారండి. సో అందరైతే ఇక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ ఫైర్ వర్క్స్ దగ్గరికి అయితే వెళ్ళారండి. సో మనకి ఇండియాలో దీపావళికి మనమైతే కొంతమంది అయితే ఇప్పుడు భయపడేసి ఇంకా బోర్ కొట్టేసి కూడా స్టాప్ చేశారు కదండి ఫైర్ వర్క్స్ అనేది. బట్ ఇక్కడ మాత్రం ఆ ఫైర్ వర్క్సే చూడటానికి వచ్చామా అన్నట్లు అనిపించిందండి మాకు కూడా. సో బట్ దూరంగా ఉన్నప్పుడు అన్నీ మిస్ అయినప్పుడు ఆ విలువ తెలుస్తుంది అంటారు కదా. సో సేమ్ అలాగే అండి, మేము కూడా అయితే ఇంకా ఫైర్ వర్క్స్ అయితే చూడటానికి వెళ్ళాము. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ 8:30 వరకు అయితే ఉన్నామండి. ఇంకా మళ్ళీ పార్కింగ్ కష్టం అనేసి ఫైర్ వర్క్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఈవెంట్ చూస్తున్నారు కదా, ఇదంతా ఆ పబ్లిక్ ప్లేస్ అండి. సో చూసారు కదా ఎంత నీట్గా ఉంది, గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ కూడా చూసారు కదండి. సో మా వాళ్ళని ఫోటోలు దిగండి అంటే లేదు, ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉన్నారండి. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. మేమైతే ఇంకా అలా వ్యూ అయితే చూస్తున్నామండి. సో ఇక్కడ వాళ్ళైతే ఫుల్గా డ్యాన్స్లు అసలుకి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మేము కూడా ఎంజాయ్ చేసామండి ఫస్ట్ టైం కాబట్టి. సో చూసారు కదండి, ఇంకా అంతా ఒక రౌండ్ అయితే తిరుగుతున్నాము, ఎలా ఉంది ఏంటి ప్లేస్ అని. సో లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే ప్లేస్కి అయితే వచ్చామండి.
సో క్రిస్మస్కి కూడా ఇక్కడే లైటింగ్స్ పెట్టారు. అప్పుడు ఏంటంటే చెట్లకి ఇంకా పచ్చగా రాలేదు కాబట్టి అప్పుడు అంత అనిపించలేదు. బట్ ఇప్పుడైతే సూపర్గా ఉందండి. సో ఇవన్నీ వచ్చేసరికి ఫ్రీ స్టాల్స్ అండి. సో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. చూసారు కదండి, డౌన్ టౌన్ కదా, నాకు తెలిసి ఈ బిల్డింగ్ ఉండి పెద్ద బిల్డింగ్ చాలా బాగుంది. సో ఇంకా మేమైతే ఇక్కడి నుంచి అయితే ఫైర్ వర్క్స్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మళ్ళీ కారులో వెళ్ళాలండి. కొంచెం దూరం అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక ప్లేస్ ఉంటుంది కదండి ఖాళీగా ఎంటీగా, ఆ ప్లేస్లలో అయితే పెట్టారండి. ఎందుకంటే ఇక్కడ వుడ్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి సో ఎక్కువ ప్లే గ్రౌండ్ ఉన్న ఏరియాలో పెట్టారు. సో మేమైతే దాని దగ్గరికి కూడా వెళ్ళలేదండి, ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది, రష్గా ఉంటుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో ఇలాగ చూసారు కదా, అక్కడి నుంచి కనిపించేంత ప్లేసులలో అయితే కూర్చొని ఉన్నామండి. సో ఇక్కడ వాళ్ళైతే ఫుల్ సెటప్ తోటి వచ్చారు. మాకు ఫస్ట్ టైం కాబట్టి మేమేం సెటప్ లేదండి, ఇంకా డైరెక్ట్గా ఆ గ్రీనరీ మీదే కూర్చున్నామండి. సో ఇక్కడ నుంచి అయితే ఫైర్ వర్క్స్ అయితే కనిపిస్తున్నాయండి. చూసారు కదా, ఫుల్గా అండి ఎంజాయ్ చేశారు మా వాళ్ళు అయితే మాత్రం. సో మేము కూడా అదేంటో కొత్తగా సెలబ్రేట్ చేస్తున్నట్టు ఈ ఫైర్ వర్క్స్ని చూసామండి. సో ఇంకా 10కి అయితే షార్ప్గా క్లోజ్ చేశారండి. సో 9:30 to 10 ఉందండి. షార్ప్గా అయితే 10 కల్లా క్లోజ్ చేశారండి. సో ఇక్కడ వాళ్ళ టైమింగ్స్ అంటే టైమింగ్స్ కదండి, సూపర్గా అయితే సెలబ్రేట్ చేశారండి. సో ఇంకా అసలుకి ఏమేమి ఇచ్చారు ఆ ఫ్రీ స్టాల్స్లో ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్లో అయితే క్లిప్ యాడ్ చేశారండి, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడ వాళ్ళైతే ఏ చిన్న ఫెస్టివల్ని కూడా అంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళకు ఉండేవే ఐ మీన్ క్రిస్మస్ ఒకటి బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి, లాంగ్ 10 days 15 days. సో మళ్ళీ నేను చూసిందైతే ఇదేనండి, ఇండిపెండెన్స్ డే అండి. సో మనకైతే సింపుల్గా ఫ్లాగ్ హోస్ట్ చేస్తాం అంతే కదండి. ఇక్కడ వాళ్ళైతే ఆ చిన్నదాన్ని కూడా ఎంత పెద్ద బిగ్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. లాంగ్ వీకెండ్ వచ్చింది, ఫ్రైడే సాటర్డే సండే. సో అందరు ట్రిప్కి వెళ్ళి ఇంకా ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారండి. సో మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను అండి. ప్లీజ్ అండి లైక్